అత్యంత మహాకృప కలిగిన దేవుని యొక్క శక్తిగల నామమునకు స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రియ శ్రోతలారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. బాగున్నారా? ప్రభు యొక్క ఉచితమైన మహాకృపను బట్టి ఉదయమందు ఓ చక్కటి వాక్యాన్ని నేర్చుకుని మన ఆత్మ జీవితాన్ని బలపరచుకోవడానికి ప్రభువు గొప్ప కృప, అపారమైన ప్రేమ మన ఎడల చూపెట్టున్నారు. అందుని బట్టి మరొకసారి మనందరి తరపున దేవాతి దేవునికి కృతజ్ఞతావందనములు తెలియజేస్తూ మీ అందరిని దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని ప్రార్థనతో వాక్యాన్ని ధ్యానించుకుందాం. 102వ కీర్తన 17వ చరణాన్ని మనం చదువుకుందాం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడువు, మహోన్నతుడువు, కృపయు కనికరములు కలిగిన మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయమందు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరచుట కృప చూపెట్టి ఉన్నారని, నేను మీ అందు విశ్వాసం ఉంచుతూ మీ వాక్కు కొరకు ఎదురు చూస్తుండగా మాట్లాడమని యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో దేవుడు ప్రార్థన వినేవాడు. మన దేవుడు ప్రార్థన విని అంగీకరించి ప్రార్థనకు తగిన ఫలాలని అనుగ్రహించేవాడు. మన అవసరాలు అక్కరలు గుర్తెరిగినటువంటి వాడు. అడుగుడేమికి ఇయ్యబడును అని వాగ్దానం చేసి ఉన్నటువంటి దేవుడు. మనం దేవుని యొద్దకు భక్తి శ్రద్ధలతో, వినయ విధేయతలతో ప్రభు పాదాల యొద్దకు వచ్చి మన కష్టం కొలది ప్రభువుకు మొరపెట్టుకున్నప్పుడు, మనకున్న ఇబ్బంది కొలది దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నప్పుడు నిశ్చయముగా దేవుడు మన ప్రార్థన విని మన ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తానని వాగ్దానము చేసి ఉన్నాడు. ప్రియులారా, అయితే ఇక్కడ వాక్యములో ఒక విషయాన్ని మనం బాగా గమనించాలి. దేవుడు మరి ముఖ్యంగా అత్యధికంగా ఎమర్జెన్సీగా ఎవరి ప్రార్థన వింటాడు అని అంటే, నిరాధారమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళ ప్రార్థన. ఎవరి సహాయము పొందినప్పటికీ పరిష్కారం దొరకనప్పుడు దేవుని కొరకు ఆశగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఎదురు చూస్తారో అట్లాంటి వారి యొక్క ప్రార్థన చాలా నిరాశ నిస్పృహల్లోనూ, లేదా ప్రాణభయము చేతను ఇంకెందుకులే ఈ జీవితం అని దేవుని వైపు చూసిన వారి ప్రార్థనను నిశ్చయముగా దేవుడు ఆలకించేటువంటి వాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా గమనించాలి. ఏంటి ఆ గమనించాల్సిన విషయము అనంటే, ఇక్కడ కీర్తనకారుడైనటువంటి భక్తుడు ఏమని చెప్తున్నాడు అనంటే, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక అని చెప్పాడు. అంటే దిక్కులేనటువంటి వాళ్ళు అసలు వీళ్ళెవరు అనేటువంటిది మనం ఆలోచన చేస్తే, ఈ ప్రార్థన చేసేవాడు లేదా ఈ వాక్యాన్ని ఇక్కడ వ్రాసి ఉంచినటువంటి ఆ వ్యక్తి, చెప్తున్న వ్యక్తి ఎవరు అని అంటే ప్రియులారా, భక్తుడైనటువంటి దావీదు. ఈయన రాజు అయినప్పటికీ రాజుగా ఉండేటువంటి ఈయన చేసేటువంటి ప్రార్థన ఎంత విచిత్రంగా ఉందంటే, ఆయన దిక్కులేని వాళ్ళ యొక్క ప్రార్థనను ఆలకించేవాడు అని చెప్తున్నాడు. నిజానికి మనం ఎప్పుడు దిక్కులేని వాళ్ళం అవుతాం అని అంటే ప్రియులారా, మనకి వెండి బంగారాలున్నా, మేడలు మిద్దులు ఉన్నా, సిరి సంపదలు ఉన్నా, మన వెనకాల మన బంధు బలగం అంతా ఉన్నప్పటికీ కూడాను ఇవేవి అక్కరకు రాలేనటువంటి నిస్సహాయ స్థితిలోనుకో, ఒకవేళ ఇవేమీ ఉపయోగపడలేనటువంటి అనారోగ్య పరిస్థితుల్లోనుకో వెళ్ళిపోయి మనము ఆ మంచం మీద పడుండి ఆ రోగముతో బాధపడుతూ నిస్సహాయ స్థితిలో ఉండి ఒంటరిగా వేదన చెందుతూ ఉన్నప్పుడు మన హృదయంలో అనుకుంటాము, ఇంతమంది నాకు బంధువులు ఉండి కూడా వారి వల్ల నేను ఏ విధంగానూ మేలు పొందలేకపోతూ ఉన్నాను. ఇంత సిరి సంపదలు ధనధాన్యాలు కలిగిన వాడనే ఉన్నప్పటికీ నేను అవి కూడా నాకు అక్కడికి రాలేకపోతూ ఉన్నాయి. నేను ఎంతో గొప్ప పదవిలో ఉన్నప్పటికీ ఆ పదవి కూడా నన్ను రక్షించలేని స్థితిలోనికి నేను దిగజారిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నా జీవితము ఎంతో ఖరీదుగా గడిపాను, ఎంతో విలాసవంతంగా గడిపాను, చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని నేను చాలా లగ్జరీ లైఫ్ గడిపాను. కానీ ఈ రోజున నేను నిస్సహాయ స్థితిలో నిరాశ నిస్పృహలతో ఇలాగ నేను ఒంటరి వాడనే బ్రతుకుతూ ఉన్నాను. ఇక నాకంటే దిక్కుమాలినటువంటి వ్యక్తి, నాకంటే దిక్కుమాలినటువంటి స్థితి కలిగినటువంటి వ్యక్తి మరొకరు ఉండరేమో అని అనిపిస్తూ ఉంటుంది. హృదయాన్ని బిడ్డలరా, చూడండి, ఎంత ఉన్నప్పటికీ, ఎంతమంది ఉన్నప్పటికీ
మన దగ్గర ఎంత అద్భుతమైనటువంటి సుఖభోగాలు కలిగిన లగ్జరీ జీవితం కలిగి ఉన్నప్పటికీ ఇలాంటి స్థితి ప్రతి ఒక్కరి జీవితంలోనూ వారంతటి గొప్ప వాళ్ళైనా ఒక రోజున నిశ్చయముగా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది పుల్లరా. అప్పుడు ఆనాడు వాళ్ళు అనుకుంటారు, ఈ ధనధాన్యాలు ఉన్నప్పటికీ, జనబలం ఉన్నప్పటికీ, బంధుబలం ఉన్నప్పటికీ అప్పుడు వాళ్ళు అనుకుంటారు, నా నిస్సహాయ స్థితికి నిజంగా ఈ సమయంలో నాకు ఎవరు దిక్కు అని అంటే నాకు దేవుడే దిక్కు అని చెప్తారు పుల్లరా. అలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఖచ్చితంగా వస్తుంది పుల్లరా. దేవుడు లేడు అని చెప్పే నాస్తికులకు కూడా ఒకరోజున ఇలాంటి స్థితి, నిజంగా దేవుడు అనే వ్యక్తి ఉంటే ఆయనే నాకు దిక్కై ఉంటాడు, ఇప్పుడు ఈ స్థితిలో నాకు ఆయన తప్ప ఎవరు రక్షించలేరు, కాపాడలేరు అనే ఒక స్థితి ఖచ్చితంగా ఒకరోజు ఒక గడియ వారి జీవితంలో ఖచ్చితంగా వస్తుంది పుల్లరా. అలాంటి వారు ఒకవేళ ఆ స్థితిలో ఉండి దేవుని వైపు తిరిగి దేవునికి ప్రార్థన చేస్తేనట వాళ్ళ ప్రార్థన దేవుడు నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరుగుతాడంట పుల్లరా. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటాం, హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడే దిక్కని దేవుని వైపు తిరిగాడట. గోడ తొట్టు తన ముఖమును త్రిప్పుకొని ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ, ప్రభా నీ సన్నిధానంలో నేను ఎట్లు నడుచుకుంటున్నా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తున్నాడు పుల్లరా. నీవే దిక్కు అని చెప్తున్నాడు. ఏమండి, ఇక్కడ రాజైనటువంటి హిజ్కియా అంతటి వాడు కూడా నీవే దిక్కని తిరిగినప్పుడు దేవుడు నిశ్చయంగా వారి ప్రార్థన ఆలకించాడు. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు దావీదు కూడా అని మనం ఆలోచన చేస్తూ పుల్లరా, ఈ యొక్క 35వ కీర్తనలో మనం చదువుకోగలిగితే 12వ చరణం ఆఖరి భాగంలో నేను దిక్కులేని వాడనే తిని అని అంటాడు. ఏమండి, భక్తుడైనటువంటి రాజైన దావీదంతటి వాడు కూడా దేవుని పాదాల దగ్గరకు వచ్చి, అంటే ఎంతటి ఘనుడో గొప్పవాడో, ఎంతటి సిరి సంపదలు, ఎంతటి సుఖభోగాలు అనుభవించేటువంటి వ్యక్తో ఇప్పుడు నేను దిక్కులేని వాడనైతిని అని అంటాడు పుల్లరా. అంటే అతని స్థితి ఎట్లా ఉందో ఒకవేళ మనం కూడా ఆలోచన చేయొచ్చు. ఎట్లాగానంటే మన మానసిక స్థితి బాగోలేనప్పుడు, ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు, మన యొక్క ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పుడు, మన కుటుంబ పరిస్థితి బాగోలేనప్పుడు, మనల్ని ఎవరూ అర్థం చేసుకోలేనప్పుడు, మనకు తోడుగా ఎవరూ నిలబడలేనప్పుడు మనం కూడా ఈ స్థితిని ఫీల్ అవుతూ ఉంటాం పుల్లరా. అయ్యో ఎంతమంది ఉండి కూడా నేను ఇంత మంచి జీవితాన్ని జీవించి కూడా ఏంటి నా స్థితి ఎట్లాగ అయిపోయి ఈరోజు నేను దిక్కుమాలిన వ్యక్తిలాగా నేను ఎట్లాగ అయిపోయినంటే అని అనుకుంటూ ఉంటాం పుల్లరా. ఆ సమయంలో నీవు దేవుడిని జ్ఞాపకం చేసుకుని దేవుని వైపు తిరిగితే నిశ్చయముగా ఆయన కూడా నీ వైపు తిరిగి నేనున్నాను అని అంటాడంట పుల్లరా. మనుషులు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టేవాడు కాదని ఇక్కడ మనకి చాలా క్లారిటీగా అర్థమవుతా ఉంది. ఇప్పుడు దావీదికి ఏం తక్కువని దిక్కుమాలిన వాడయ్యాడు? దావీదికి రాజ్యం లేదా, రాజ్యాధికారము లేదా, లేదనంటే దావీదు దగ్గర జనబలము, కుటుంబ బలము లేదా, రాజు అయినటువంటి దావీదు దగ్గర ధనము లేదా, లేకపోతే ఏమీ లేదని పుల్లరా. అన్నీ ఉన్నప్పటికీ కూడా నేను దిక్కుమాలవాడయ్యాను అని అంటే అతని స్థితిని మనం గమనించాలి. అలాంటి రోజు గడియలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక క్షణాన్ని వస్తూ ఉంటాయి అని మనం ఒక్కసారి నిశ్చయముగా తెలుసుకోవాలి పుల్లరా. ఈరోజు ఈ వాక్యం వింటూ ఉన్నటువంటి నీ జీవితంలో ఒకవేళ ఇలాంటి స్థితి నువ్వు ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? ఒకవేళ ఫీల్ అయితే ఇదిగో దేవుని యొక్క వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, ఒకవేళ నీకెవ్వరు లేరని ఫీల్ అయితే నేనున్నానని పలికే దేవుడు ఉన్నాడని ఆయన చెప్తూ ఉన్నాడు పుల్లరా. నేనున్నానని పలుకుతాను అని ఆయన వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటూ ఉన్నటువంటి నీ జీవితంలో ఒకవేళ పుల్లరా నీ పరిస్థితి ఒకవేళ అలా ఉండొచ్చు, కానీ 2024వ సంవత్సరంలో దేవుడు నీ పరిస్థితిని మార్చాలి అని అనుకుంటూ ఉన్నాడు. నీ స్థితిగతులను మార్చాలి అని అనుకుంటూ ఉన్నాడు. నీ పరిస్థితి మొత్తం టోటల్గా చేంజ్ అయిపోయేటట్లుగా దేవుడు నీకు సహాయం అందించాలి అని అనుకుంటున్నాడు. అందుకనే నువ్వెప్పుడు ఆయన వైపు తిరుగుతావా అని చెప్పి ఆయన నీ వైపు కనుదృష్టించి నీ వైపు 2 చేతులు చాచి ఆయన కరుణావాత్సల్యతలతోనూ ఆయన జాలి కలిగినటువంటి మనసుతోనూ నీ వైపు ప్రేమతో 2 చేతులను చాచే ఉంచాడు పుల్లరా. కారణం నీకు సహాయము చేసి నీ నిస్సహాయ స్థితిని, నీ నిరాశ నిస్పృహలను తొలగించి దేవుడు గొప్ప సహాయము చేసి నేనున్నాను నీ పక్షాన అని ఆయన నిలబడడం కోసం వాక్యంలో మనం చదువుకున్నప్పుడు భక్తుడైనటువంటి పౌలు ఒక మాట చెప్తూ ఉంటాడు. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో మనం 8వ వాక్యంలో చదువుకున్నప్పుడు అక్కడ ఒక విషయాన్ని మనకు కలుగుతూ ఉంటుంది పుల్లరా. ఏంటి ఆ విషయము అనంటే, ఎటుపోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడిన వారము కాము, అపాయములోనున్నను,
కేవలం ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము అని చెప్తాడు పురులరా. ఎందుకు అంటే ఈయన జీవితంలో చూడండి ఎట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వారికి కలిగి ఉన్నాయో పురులరా. పైన చదువుకున్నప్పుడు ఐశ్వర్యమైనను బలమైనను ఏదైనాను కాపాడలేనటువంటి పరిస్థితి దేవుడు చేయగలిగినటువంటి ఆ స్థితి గురించి ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లాగా అంటే శ్రమ పడుతూ ఉన్నాము, ఇరికింపబడుతూ ఉన్నాము, అపాయములో ఉన్నాము, అయినా కానీ దేవుడు మాకు ఉపాయం కలిగి చూస్తూ ఉన్నాడు. తరమబడుచు ఉన్నాము, అయినప్పటికీ కూడాను పడద్రోయబడుచున్నప్పటికీ కానీ మేము నశించేవారం కాను. ఎందుకనంటే మేము మనుషుల సహాయం పొందకపోవచ్చు, కానీ మేము దిక్కులేని వాళ్ళం కాదు, దేవుడే మా దిక్కై ఉన్నాడు అని చెప్తున్నాడు పిల్లరా. ఈ రోజున దేవునిని దిక్కుగా చేసుకున్న వారి యొక్క జీవితాలు చాలా ధన్యకరమైనవండి. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్న ఆ స్థితిలో దేవుడు నిన్ను చూడాలనుకుంటూ ఉన్నాడు. ఏ స్థితిలో? దిక్కుమాలిన స్థితిలో కాదు, నేనున్నాను నీకు తోడుగా అని ఆయన తట్టు నీవు తిరిగిన స్థితిలో దేవుడు నేను చూడాలి అని అనుకుంటూ ఉన్నాడు పురులరా. నిజంగా దేవుని సహాయం అందితే ఈ లోకంలో ఏదైనా మనం జయించగలుగుతాం పురులరా. రోగాన్ని, మరి మన కటిక దరిద్రాన్ని, మనకున్నటువంటి కుటుంబ ఆర్థికపరమైన పరిస్థితిని, ఇవన్నీ కూడా మనం జయించగలుగుతాం. ఆత్మీయంగా మనం బలపడగలుగుతాం. ప్రభు మనల్ని ఆత్మీయ బలపరచాలని, మనం ప్రభువు వల్ల ఎన్నో మేలులు మనం పొందాలని, ఎన్నో ఆశీర్వాదాలు అనుభవించాలని ప్రభు మన పక్షాన చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు కదా, ఇదిగో మేము దిక్కులేని వారమైతే మా వైపు తిరుగు ప్రభా అని భక్తుడైనటువంటి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. భక్తుడైనటువంటి పౌలు ప్రార్థిస్తున్నాడు. భక్తుడైనటువంటి హిజ్కియా వారు కూడా ప్రార్థిస్తున్నారు. వీళ్ళు ఎంతో గొప్పవాళ్ళు పురులరా. అయినప్పటికీ ఆ స్థితిని కలిగి దేవుని ఎదుగు వచ్చి ప్రార్థించినప్పుడు దావీదు అంటాడు, గొప్ప సాక్ష్యం పురులరా, ఆయన వెంటనే నేను దిక్కులేని వాడను ప్రభా, దిక్కులేని వ్యక్తిని ఆయన అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆయన వైపు తిరిగి వెంటనే ప్రార్థన ఆలకించేస్తాడు ఆయన అని అంటాడు. ఈ ప్రార్థన ఎట్లాంటిదని అంటే ఎమర్జెన్సీ కాల్ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఎమర్జెన్సీ అనమాట. కాబట్టి వాళ్ళ ప్రార్థన ఇమ్మీడియట్గా ఆలకించేస్తాడు. కారణం ఏంటి అని అంటే వాళ్ళకి అర్జెంటుగా సహాయం అందాలి కనుక. అట్లాంటి వారి కొరకు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకవేళ అలాంటి స్థితిలో ఈ దినమందు ఈ వాక్యం వింటూ ఉన్న నీవు ఉంటే గనక నీ నిరాశ నిస్పృహలు దేవుడు పోగొట్టడానికి, నీకు గొప్ప సహాయం అందించి నీ పక్షముందు నిలబడి మేలులతో నీ హృదయాన్ని తృప్తిపరచడానికి, నిన్నెంతగానో బలపరచడానికి ఇదిగో ఆకాశముందు ఉన్నటువంటి దేవుడు నీ వైపు ప్రేమతో కరుణ వాత్సల్యతలతో ఆయన నీ వైపు రెండు చేతులు చాచి ఉంచాడు. నీ మనోనేత్రాన్ని తెరిచి నీ అజ్ఞానాన్ని తొలగించుకొని ఇదిగో ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో నుండి నీవు విడుదల పొంది అవన్నీ కూడా మరచి దేవుని వైపు నీ మనోనేత్రాన్ని తెరిచి చూడాలని ప్రభునామాను ప్రేమతో కోరుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందా. పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, కృపయు కనికరములు కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఘననామానికి వేల కొలది వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నా. బాబు, ఈ ఉదయం ముందు మీరు మాతో చాలా అద్భుత రీతిలో మాట్లాడి ఉన్నారు. ఈ మాటలను బట్టి మేము ఎంతో ఆత్మీయంగా బలపడేటట్టు, అయ్యా మేము దిక్కుమాలిన వారము కాము, దిక్కు లేని వారం అంతకన్నా కాము, నీవే మా దిక్కని, అయ్యా మేము విజయవంతంగా ఎన్నో విజయాలు మీ యొద్ద నుండి సాధించగలమని మేము మీ వైపు కన్నులెత్తు చూసే భాగ్యాన్ని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావములన్నీ మీరు పొందుకుంటారని యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శాశ్వత కృప సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.